ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. రండి, బయట వీలుంటే కూర్చోగలిగితే కూర్చోండి, లేదా ఇంట్లోకి లోపలికి వెళ్ళి కూర్చుంటే కూర్చోండి. ఇప్పుడు ప్రాణాయామాలు మనం స్టార్ట్ చేద్దాం. ఒక 2 minutes సెటిల్ డౌన్ అవ్వండి. వి విల్ డూ ప్రాణాయామ. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ ఓం గురువే శివాయ నమః గురువే సార్. నమః. ఓకే అండి, ప్రాణాయామాలు చేద్దాం. రెడీగా ఉండండి, కూర్చోండి అందరూ. బయట వీలైతే బయట, ఇంట్లోకి వచ్చినా సరే ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూర్చున్నా సరే. యు నీడ్ టు సెటిల్ డౌన్, సిట్ అండ్ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అండ్ నాడి శోధన, ఆ తర్వాత సూర్యభేది అండ్ చివర్లో చంద్రభేది. సో ఇవన్నీ ప్రాణాయామాలు కళ్ళు మూసుకొని చేయాలి. మొత్తం అన్ని. భస్త్రిక మొదలు పెట్టాము అని అంటే మళ్ళీ చంద్రభేది అయ్యే వరకు కళ్ళు రైట్ తెరవకూడదు. రైట్. ఏంటమ్మా రైట్ లెఫ్ట్? ఓకే, వెళ్ళండి, మీ ఇళ్లలోకి వెళ్ళండి. ఓకే, కూర్చునే ముద్ర మీ కంఫర్టబుల్ పోస్చర్. పద్మాసన కానీ, సిద్ధాసన కానీ, అర్ధ సిద్ధాసన కానీ, సుఖాసన కానీ, వజ్రాసన కానీ, ఎనీ సిట్టింగ్ పోస్చర్. బట్ ఓన్లీ థింగ్ యు ఆర్ ఎన్ష్యూరింగ్ ఈస్ యువర్ స్పైన్ ఈజ్ స్ట్రైట్. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. అలా ఏ భంగిమలోనైనా మీరు కూర్చోవచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్. భస్త్రిక. Okay, so I am sitting in Ardha Siddha Asana. After some time, I will switch to some other posture. Initially, Ardha Siddha Asana. రెండు చేతులు ఇలా పెట్టుకొని చిన్ముద్రలు పెట్టుకొని కూర్చోవాలి. ఎప్పుడైనా సరే కూర్చోవడం అనేది ఇలా 5 minutes 10 minutes ఇలాగే నార్మల్ శ్వాసతో కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవచ్చు. నా ఫస్ట్ ప్రాణాయామ భస్త్రిక. ఆది ముద్ర
మీ బొటన వేలు చివర, చిటికన వేలు చివర, ఈ రెండు ఇలా అండ్ ఇలా. కళ్ళు మూసుకొని ఉండండి. ఫుల్ ఇన్హలేషన్, హోల్డ్ అండ్ ఫుల్ ఎక్సలేషన్. ఈ భస్త్రికా ప్రాణాయామం ఈ రెండు చేతుల్ని పైకి కిందకి అంటూ కూడా చేయొచ్చు. అది సెకండ్ వేరియేషన్ యూ కెన్ డూ. లేదా ఇలాగే ఆది ముద్రలో ఉంచుకొని చేయొచ్చు. ఓకే, ఇలా రెండు చేతులు ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అన్నప్పుడు రెండు చేతులు పైకి అండ్ హోల్డ్. ఎక్సేల్, మళ్ళీ పిడికిలు బిగించి కిందికి. సో ఇలా చేస్తే కొంతమందికి, ముఖ్యంగా 65 ఏళ్ళు 70 ఏళ్ళు కొంచెం పెద్దవాళ్లకు చేతులు నొప్పి పెట్టే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా ఆది ముద్రలో కూర్చోవడం. అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ ఆది ముద్ర అనేది వెరీ వెరీ సూటబుల్. కంటిన్యూ భస్త్రిక. ఓకే, నెక్స్ట్ కపాలభాతి. కపాలభాతి చిన్ముద్రలో ఉండాలి. రెండు చేతులు చిన్ముద్రలో ఉండి, వెన్నెముక నిటారుగా, తల స్ట్రైట్, ఐస్ క్లోజ్, ఫోకస్ బిట్వీన్ ద ఐబ్రోస్. ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క ఫోర్స్బుల్ బ్రీత్ అవుట్. మీ నాభి ప్రాంతం వెనక్కి, వెన్నెముక వైపు లాగినట్టు, వెనకాల ఆ ముందు భాగం నాభి భాగం వెనకాల వెన్నెముక వైపు లాగినట్టు బ్రీత్ అవుట్ చేసేటప్పుడు అలా రావాలి. బ్రీత్ ఇన్ అనేది న్యాచురల్ గా జరుగుతుంది. ఉచ్ఛ్వాస అనేది కపాలభాతిలో సాధారణంగా న్యాచురల్ గా జరిగిపోతుంది. నిశ్వాస మాత్రమే ఫోర్స్ఫుల్ గా మనం చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ. ఈ కపాలభాతి మీ శరీరంలోనున్న విషవాయువులు, అంటే ఆక్సిజన్ తో పాటు మనం మిగతా వాయువులను కూడా మనం పీల్చుకుంటున్నాం. సో మనకు తెలియకుండానే ఎన్నో విషవాయువులు మన శరీరంలోకి వెళ్తున్నాయి. వాటిని బయటికి గెంటేయాలి. విషవాయువులని బయటికి గెంటేసే ప్రాణాయామమే కపాలభాతి. ఇది శరీరంలో ఉన్న మలినాలను, విషవాయువులను మాత్రమే కాకుండా నెగటివ్ క్వాలిటీస్, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్య, రాగద్వేషాలు, ఈ 8 నెగటివ్ క్వాలిటీస్ బయటకి పంపించేలాగా ఇది పనిచేస్తుంది. ఒక్కొక్క ఫోర్స్బుల్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఒక 5 శ్వాసలు బ్రీత్ అవుట్ చేసినప్పుడు కామము, ఇంకో 5 క్రోధము, ఇలా కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్య, రాగద్వేషాలు, ఇవన్నీ ఒక్కొక్క 5 శ్వాసలకు 10 శ్వాసలకు చేస్తూ ఉండాలి. కపాలభాతి అయిన తర్వాత 100% మీ శరీరము, బుద్ధి, మనసు, విచక్షణ, జ్ఞానం అన్నీ కంప్లీట్ ప్యూరిఫై అవ్వాలి.
కంటిన్యూ కపాలభాతి. మధ్యలో కపాలభాతి అయిన తర్వాత నెక్స్ట్ ప్రాణాయామం నాడి శోధన. సో ఎవరికైనా బ్రేక్ కావాలంటే బ్రేక్ ఎలా తీసుకోవాలి? కళ్ళు మూసుకొని అలాగే కళ్ళు మూసుకోవాలి. అండ్ మీ కుడి చేతు ఎడమ చేతు పైన ఉండాలి. మగవాళ్లకు మీ ఎడమ చేతు పైన కుడి చేతు ఇలా పెట్టేసి హాయిగా ఒక 2 నిమిషాలు బ్రేక్ కావాలా, ఇలాగే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఆడవాళ్ళు, మహిళలు మీ కుడి చేతు పైన మీ ఎడమ చేతు ఇలా పెట్టి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చు. బ్రేక్ అంటే 5-10 నిమిషాల బ్రేక్ కాదండి, జస్ట్ 1 minute or 2 minutes మాక్సిమం. అది కూడా ఏంటి, ఇలాగే కూర్చొని కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచుకొని తీసుకోవాలి బ్రేక్. ఓకే, ఆ తర్వాత నాడి శోధన. ఈద, పింగళ, సుషుమ్న మేజర్ నాడులు 3. లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ ఈద నాడి, చంద్రనాడి, మన కన్న తల్లి భాగము, గతము. కుడివైపు రైట్ సైడ్ సూర్యనాడి, పింగళ నాడి, మన కన్న తండ్రి భాగము. ఓకే అండి. అండ్ ఇది ఫ్యూచర్, భవిష్యత్తు. మధ్యలో మీ వెన్నెముక మధ్యలో, ఈ భూమికి మధ్యలో కైలాస పర్వతం ఎలా వెలిసిందో, ఈ భూమికి ఆధారం, భూమికి కేంద్రం, సకల విశ్వానికి కేంద్రం కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతమే మీ వెన్నెముక. మీ శరీరమే ఒక ప్రపంచం అనుకుంటే ఆ ప్రపంచానికి కేంద్ర స్థానం మీ వెన్నెముక. సో అది వర్తమానం, ప్రెజెంట్. ఓకే అండి. సో ఈ ఈద, సుషుమ్న, పింగళ ఈ 3 నాడులు, మొత్తం 72,000 నాడులలో ఈ 3 మేజర్ నాడులు. నాభి నుంచి మొదలై లెఫ్ట్ సైడ్ 36,000, రైట్ సైడ్ 36,000, టోటల్ 72,000 నాడీ. నాడీస్ అంటే ఎనర్జీ ఛానల్స్, ఎనర్జీ సర్క్యులేషన్ ఛానల్స్. అంటే ఎనర్జీ కూడా ర్యాండమ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదండి. అంటే లోపల మన శరీరంలో ఉన్న ఎనర్జీ శక్తి తనంతట తాను ఇష్టం వచ్చినట్లు ప్రసరించట్లేదు. లోపల ఒక క్రమ పద్ధతి ఉంది. ఓకేనండి. సో అది గమనించాలి. నాడి శోధన ఈ మొత్తం నాడుల మధ్య సమతుల్యాన్ని ఇస్తుంది. తద్వారా బ్యాలెన్స్డ్ గా ఉంటాం మనం. ఏం జరిగినా సరే, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్, బయట జరిగే సిచ్యువేషన్స్ ఎన్నున్నా సరే, ఏం జరిగినా సరే, వాటికి మీరు అనుకున్నట్టు మీరు రియాక్ట్ అవ్వచ్చు. అంతేగాని ఆ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ చేతిలో, ఆ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ కంట్రోల్లో మీరు వెళ్ళిపోరు. ఓకేనండి. సో దిస్ విల్ గివ్ యూ వెరీ వెరీ హై స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్.
ఓకే, ఎలా చేయాలి? ఇలా కూర్చోండి. ఎలా అయినా సరే, పద్మాసన అయినా, అర్ధ సిద్ధాసన, సిద్ధాసన అయినా సరే కూర్చోండి. అండ్ లెట్ మీ బ్రింగ్ క్లోజ్. యా, ఓకే. కుడి చేతు విష్ణుముద్ర మీ చూపుడు వేలు, మధ్య వేలు రెండు కింద ఇలా తాకాలి. చూపుడు వేలు, మధ్య వేలు దేనికి సింబల్? వాయువు, ఎయిర్. అండ్ మిడిల్ ఫింగర్ దేనికి సింబల్? స్పేస్, ఆకాశం. అండ్ ఈ రెండు సపోర్ట్ చేస్తున్నాయి మీకు. వాయువు, ఆకాశం. ప్రాణాయామంలో ఈ రెండుటి సపోర్ట్ ఉంటే మీ శరీరం చాలా చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. సో అందుకే ఈ విష్ణు ముద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యోగా. అండ్ మీ ఎడమ చేతు మీ ఒళ్ళో పెట్టుకోవాలి, జస్ట్ లైక్ దిస్. మీ ఒళ్ళో ఇలా రిలాక్స్ గా ఇలా పెట్టేసుకోవాలి. మీ కుడి చేతు ఇలా. సో ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, focus between eyebrows and close your right nostril. Close your right nostril. Breathe out from the left nostril. Breathe in from the left nostril slowly and gently. Breathe in and hold. Right nostril open and breathe out. Breathe out completely. Eyes closed, focus between your eyebrows. Now, breathe in from the right nostril. And hold. Breathe out from the left nostril. Now again, breathe in from the left nostril and hold. Breathe out from the right nostril. Now, breathe in from the right nostril and hold. Breathe out from the left nostril. ఇది నాడి శోధన ప్రాణాయామం. ప్రాణ ప్లస్ అయమ. ప్రాణ జీవశక్తి, ద మెయిన్ వైటల్ ఫోర్స్ ఇన్ యువర్ బాడీ. అయమ ఎక్స్పాండింగ్, ఎక్స్టెండింగ్, ఎక్స్ప్లోరింగ్, స్ప్రెడ్డింగ్, వ్యాపింపజేయడం, విస్తరింపజేయడం. రైట్? అంటే ఆ ప్రాణశక్తిని ఇంకాస్త బూస్టప్ చేయడం ప్రాణాయామం. ఓకే, ఇది ఒక 5-10 నిమిషాలు చేస్తే యువర్ సిస్టమ్ విల్ బి హైలీ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ స్టేట్. సిచ్యువేషన్స్, పరిస్థితులు బయట
పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఏవైనా సరే మన కంట్రోల్లో ఉండవు. ఎవరి కంట్రోల్లో ఉండవు. బయట ఎక్స్టర్నల్ వరల్డ్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్, బయట వ్యక్తులు, మనం అండ్ మనతో పాటు ఉన్న బయట వ్యక్తులు ఎవరైనా సరే, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అందరూ ఎవరైనా సరే, ఎక్స్టర్నల్ బయట ఈ సమాజం కానీ, దేశం కానీ, ఏదైనా సరే బయట ఉన్న వ్యక్తుల వారి ఎనర్జీ కానీ, వారి సిచ్యువేషన్ కానీ, లేదా బయట జరుగుతున్న సామాజిక పరిస్థితులు కానీ, ఎనీ సిచ్యువేషన్, ఎనీథింగ్ హ్యాపెనింగ్ outside you is not in your control. Not in your control. But how you will react is 100% in your control. ఎలా మీరు ప్రతిస్పందించాలి బయట జరుగుతున్న పరిస్థితులకు, సిచ్యువేషన్స్కు, మనుషులకు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది 100% మీ చేతుల్లోనే ఉంటుంది. సో దిస్ నాడి శోధన విల్ బ్రింగ్ ద బ్యాలెన్స్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ అన్ ఇమ్మెన్స్ వే. ఓకే అండి. సో ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం వచ్చారు. సాయంత్రం ఇంటికి రాగానే అలసిపోయి బాగా స్ట్రెయిన్ అయ్యి చాలా కష్టపడి ఇంటికి వచ్చారు. రాగానే మీ భర్త కానీ, భార్య కానీ, ఎవరైతే ఇంట్లో ఉంటారో, లేదా అమ్మ, నాన్న, ఇంకా వేరే ఎవరైనా సరే ఇంట్లో ఉన్న మనుషులు మీ బాబో పాపో హోంవర్క్ చేయట్లేదు, లేదా ఇంకేదో ఇష్యూ, ఏదో సంథింగ్ కంప్లైంట్, దే కంప్లైంట్ యూ. దెన్ అప్పుడే అలసిపోయి ఆఫీస్కి వచ్చిన మీరు కంప్లైంట్ వినగానే ఇమీడియట్గా మీ బాబు పైన, పాప పైన కోప్పడతారా? ఫర్ ఎగ్జాంపుల్, మార్కులు తక్కువ వచ్చాయి, చదువుకోవట్లేదు, నా మాట వినట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, సంథింగ్, దిస్ ఈస్ ఎ కంప్లైంట్. బట్ హౌ యూ రెస్పాండింగ్? వెదర్ యు ఆర్ రెస్పాండింగ్ ఇన్ అన్ అగ్రెసివ్ వే, చాలా కోపంగా, క్రోధంగా మీరు రెస్పాండ్ అయ్యారా, లేదా బ్యాలెన్స్డ్గా రెస్పాండ్ అయ్యారా? దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంటికి రాగానే సిచ్యువేషన్, బాబు పాప హోంవర్క్ చేయట్లేదు, వినట్లేదు, చాలా అల్లరి చేస్తున్నారు, లేదా సంథింగ్, ఏదో స్కూల్లో కంప్లైంట్, ఏదో సంథింగ్ ఈస్ దేర్. Now complaint came to you immediately when you step inside the house after a full busy day. Now how you respond? ఇంట్లోకి వెళ్ళి, సరే, ఓకే దానన్న కూర్చో, నా పక్కన కూర్చో, ఇట్రా, ఏం నాన్న ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి? You need to ask them. Then they will tell you some story. After that you will give some advice. సరే, నీకు బాగా క్రికెట్ అంటే బాగా ఇష్టం, సో ఆడుకోవాలని ఉంది, సరే నేను నిన్ను అకాడమీలో జాయిన్ చేస్తాను, ఓకేనా? అకాడమీలో జాయిన్ చేసి ఆ తర్వాత నీకు ఇష్టమైన క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మరి యూ కెన్ పుట్ ఫోకస్ ఆన్ ద స్టడీస్ ఆల్సో. సో ఆ తర్వాత మళ్ళీ వాడు చదవట్లేదని కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాడిని ఆటల్లో, క్రికెట్లో జాయిన్ చేస్తారేంటి అని మళ్ళీ మీకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి. దెన్ హౌ యు ఆర్ రియాక్టింగ్ ఇన్ ఏ స్వీట్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే, ఇన్ ఏ వెరీ సెన్సిటివ్ వే, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఆఫ్టర్ ఒక 10 రోజులు, నెల రోజులు క్రికెట్ అకాడమీ వెళ్ళిన తర్వాత మీ బాబో పాపో, then they are putting more focus in studies also. అంటే క్రికెట్ అకాడమీ అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఫిజికల్ గా బాగా గ్రౌండ్ చుట్టూ రౌండ్ లేయించి, ఫిజికల్ గా చాలా చెమటోడ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో అది వాళ్ళలో ఉన్న లేజినెస్ ని తీసేసి
చదువు వైపు వాళ్ళు చదివిందల్లా గుర్తుండేలాగా యాక్టివ్గా వాళ్ళని మార్చింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ద చేంజ్ యు ఆర్ లుకింగ్ ఫర్. బట్ హౌ యు ఆర్ బ్రింగింగ్ దట్ చేంజ్, వెదర్ యు ఆర్ ఫోర్స్ఫుల్లీ అగ్రెసివ్, కోపంగా వాళ్ళ మీద, పిల్లల మీద ఆవేశంగా తిట్టేసి కొట్టేసి అలా రియాక్ట్ అయ్యారా, లేదా ఇన్ ఏ సెన్సిబుల్ వే, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో ఈ ప్రాణాయామాలు ముఖ్యంగా మీకు చేసే మేలు అది. మీ ఎనర్జీస్, ఎమోషనల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ అండ్ మెంటల్ ఎనర్జీ, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఈ 3 ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే అండి, అండ్ ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ హెల్త్, లంగ్ కెపాసిటీ, మీ ప్రాణశక్తిని ఇంకా చాలా బాగా ప్యూరిఫై చేసి మీ శరీరంలో ఎట్లాంటి రోగం రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఈ ప్రాణాయామాలు. ఓకే, ఆఫ్టర్ నాడి శోధన, సూర్యభేది కైలాస యాత్ర చేసేటప్పుడు లేదా ఇప్పుడు కూడా బయట సిచ్యువేషన్స్ బట్టి, వాతావరణాన్ని బట్టి, అవుట్ సైడ్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్, those will affect you. Then that time you will use these Surya Bhedi and Chandra Bhedi. Surya Bhedi ఏం చేస్తుంది అంటే, మీ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే దాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటే పెంచుతుంది. లేజీగా ఉన్నారా, బోరింగ్గా లేజీగా ఉన్నారా, Surya Bhedi will help you to energize your body, to activate, and it will, bring the heat in your body. ఉష్ణాన్ని, మీ శరీరంలో ఉన్న వేడిని పెంచుతుంది సూర్యభేది. కైలాస యాత్ర చేసేటప్పుడు చాలా చలిగా ఉందనుకోండి, -డిగ్రీ టెంపరేచర్లో మీరు పరిక్రమ చేయాల్సి వస్తుంది, హోటల్లో స్టే చేయాల్సి వస్తుంది, గెస్ట్ హౌస్ లో, టెంట్స్ లో స్టే చేయాల్సి వస్తుంది. దెన్ సూర్యభేది ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఎలా చేయాలి సూర్యభేది చూడండి. యు ఆల్రెడీ నో. లెట్ మీ బ్రింగ్ ద కెమెరా లిటిల్ క్లోజ్ టు మీ. ఓకే, సో సూర్యభేది, మీ కుడి చేతు విష్ణుముద్రలో ఉంచాలి. ఓకే, అండ్ మీ ఎడమ చేతు మీ ఒళ్ళో పెట్టేసుకోవాలి. లేదు చిన్ముద్ర పెట్టినా దట్ ఈస్ ఫైన్. అండ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ లెఫ్ట్ పామ్ ఇన్ యువర్ ల్యాప్ ఆల్సో ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, నౌ రైట్ పామ్ ఇన్ విష్ణు ముద్ర. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది, మీ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రాన్ని మూసేయాలి. ఐస్ క్లోజ్, స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. నౌ బ్రీత్ ఇన్ ఫ్రమ్ ద రైట్ nostril and hold. Breathe out from the left nostril. Complete breathe out. Then close the left. Again inhale from the right. Okay, చూడండి. Hold. Exhale from the left nostril. Now close the left. Open the right. Inhale.
hold. Exhale from the left. So what you are doing is you are only inhaling from the right nostril. Right nostril అంటే సూర్యనాడి, మన కన్న తండ్రి భాగం, పింగళ నాడి, right? So you are inhaling only from right side, exhaling only from the left side. In between hold. Okay, so this Surya Bhedi is not recommended in summer. ఇప్పుడు మనం సముద్ర మట్టానికి సరైన వాతావరణంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీబడి, సో we no need to do Surya Bhedi now because it is summer, right? ఆల్రెడీ వేడి ఉంది బయట, లోపల, ఇంట్లో, శరీరంలో వేడి ఎక్కువగా ఉంది, అవునా? ఆల్రెడీ చాలా రాష్ట్రాలు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఆల్రెడీ విధించారు, అవునా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో చంద్రభేది ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. చంద్రభేది ఏంటి? సూర్యభేదికి క్వైట్ ఆపోజిట్. అంటే ముద్ర సేమ్, అండ్ నౌ యు ఆర్ క్లోజింగ్ యువర్ right nostril and inhaling through the left nostril. Complete inhale and hold. Exhale from the right nostril. కుడి నాసికా రంధ్రం ద్వారా నిశ్వాస. Okay, close the right nostril. Now again inhale from the left nostril. Hold. Exhale from the right. Now close the right, open the left, inhale again and hold. Continue the practice. Chandrabhedi. Eyes close. Continue.
ఓకే, నా అందరూ కళ్ళు మూసుకునే ఉండండి, వెన్నెముక నిటారుగానే ఉండాలి. అండ్ మహిళామణులు, మన మాతృమూర్తులు అందరూ మీ ఎడమ చేతు పైన ఉండాలి, కుడి చేతు కింద ఉండాలి. పురుషులు మీ కుడి చేతు పైన, ఎడమ చేతు కింద. కళ్ళు మూసుకొని శ్వాస సాధారణంగా నార్మల్గా ఉంచుకోండి. మీ ధ్యాస కనుబొమ్మల మధ్యలోనే. కళ్ళు తెరవద్దండి, నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు. సార్ ఇక్కడ అమ్మా ప్లీజ్ బీ ఇన్ మ్యూట్. రాధ గారు మ్యూట్లో ఉండండి. ఐస్ క్లోజ్, ఎవ్రీబడి ఫోకస్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. అలాగే కూర్చోండి. కళ్ళు మూసుకొని నిర్వాణ శతకం ఇది వినండి. జస్ట్ కళ్ళు మూసుకొని వినాలి, కళ్ళు తెరవకూడదు. ఫోకస్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. మీ కనుబొమ్మల మధ్యలో వెలుగుతున్న ఆ జ్యోతి రూపంలో ఉన్న శివలింగాన్ని మీ ధ్యాస ద్వారా వెలిగించండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావ
न धर्मो न चार्धो न कामो न मोक्ष चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गता नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् రెండు చేతులు రాపిడి చేసి రబ్ యువర్ బోత్ ద పామ్స్, ఐస్ క్లోజ్, స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. రెండు చేతులు రాపిడి రాపిడి రాపిడి, రబ్ 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 రబ్, స్పీడ్, కమ్ ఆన్, స్పీడ్ స్పీడ్. ఓకే, నౌ జస్ట్ పుట్ ఆన్ యువర్ ఐస్. కళ్ళని నొక్కకూడదండి, జస్ట్ కళ్ళ పైన దాగుడు మూతలు ఆడేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. వెన్ వి ప్లే హైడ్ అండ్ సీక్, ఓకే, అలా పెట్టుకోండి. అలాగే స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, డోంట్ మూవ్ యువర్ పామ్స్. చేతులు తీయకూడదు, అలాగే పెట్టుకోవాలి నేను చెప్పే వరకు. నౌ క్లోజ్ యువర్ ఇయర్స్, చెవులు మూసేసుకోండి. Now put namaskaram and slowly, very slowly, please open your eyes. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మీ కళ్ళని తెరవండి. ప్రతిరోజు
ఇలా ఈ ప్రాణాయామాలు లేదా శాంభవి మహాముద్ర చేసిన తర్వాత కళ్ళు ఓపెన్ చేయగానే ఉదయిస్తున్న సూర్యున్నో పొద్దున చేస్తే, లేదా సాయంత్రం చేస్తే చీకటినో, లేదా మీ ఇంట్లో ఉన్న దేవీ దేవత విగ్రహాలో క్యాలెండర్ పోస్చరో, లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవారు అమ్మ, నాన్న, బామ్మ, తాతయ్య, వాళ్ళ మొహాన్ని చూడాలి, వాళ్ళని చూడాలి. ఓకే అండి. కళ్ళు తెరవగానే యూ నీడ్ టు లుక్ ఎట్ మేబీ శివలింగం ఆర్ ఎనీ అదర్ గాడ్, గాడెసెస్, ఆర్ మీ ఇంట్లో ఉన్న పెద్దవారు. మీ ఇంట్లో ఉన్న పెద్దవారే మీ ఇంటికి దైవ సమానులు, దైవంతో సమానం. ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏది అడిగితే అది బానిసలాగా సేవ చెయ్యడమే మిగతా కుటుంబ సభ్యుల ధర్మం. ఒక్కరోజు పెద్దవారైనా సరే, లేదు మేమిద్దరం కవల పిల్లలము, కవల పిల్లలైనా కొన్ని సెకండ్ల గ్యాప్ ఉంటుంది. సో ఆ సెకండ్ల గ్యాప్లో ఎవరు ముందొచ్చారు గర్భం నుండి బయటికి, వారే పెద్దవారు. సో ఒక్క రోజు పెద్దవారైనా, ఒక్క నిమిషం పెద్దవారైనా, మీ ఇంట్లో ఉన్న పెద్దవారు సాక్షాత్తు కదిలే దైవం, మీతో మాట్లాడే దైవం, మిమ్మల్ని తాకి మిమ్మల్ని ప్రోత్సహించే ధైర్యం, మీకు గుండె ధైర్యాన్ని, మీ ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఇచ్చే దైవం. మీరు అస్సలు అనుకోకూడదు మా అమ్మ నాన్నకి ఏం తెలుసు, స్మార్ట్ ఫోన్ యూజే తెలీదు, టీవీ చూడడమే రాదు, రిమోట్ ఆపరేట్ చేయడమే రాదు, వాళ్ళకి ఏం తెలుసు అనుకోకూడదు. దే నో ఎవ్రీథింగ్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. సో మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా, మీ ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా, మీ సుఖము, సంతోషము, కష్టము, నష్టము అన్నీ వారితో పంచుకోవాలి. జస్ట్ ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి చూడండి, యూ విల్ ఫీల్ సో గుడ్. ఇదేదో యూనో భ్రమతోనో లేకపోతే చెప్పాలనో చెప్పట్లా, ఇది నేను ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నా. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ మై హోమ్. మా అమ్మ నాన్న మా నాయనమ్మకు చాలా చాలా విలువిచ్చేవారు, చాలా బాగా చూసుకునేవారు. అండ్ నేను కూడా మా నాయనమ్మ చేతే పట్టుకునేవాడిని. ఎప్పుడు నైట్ కాగానే మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళే పడుకునేవాడిని. ఐ వాజ్ నాట్ స్లీపింగ్ విత్ మై మామ్ డాడ్, ఐ వాజ్ గోయింగ్ టు మై నాయనమ్మ అండ్ ఐ వాజ్ స్లీపింగ్ విత్ హర్. అండ్ ఎర్లీ మార్నింగ్ తను నన్ను లేపి మళ్ళీ నాతో యోగాలు, ఎక్సర్సైజులు ఇవన్నీ నాకు చేయించేది. గుళ్ళు గోపురాలు ఎక్కడికి వెళ్ళినా సరే మా నాయనమ్మ. మల్లమ్మ, షీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ డివోటీ. సో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఉన్న పెద్దవారు, వారితో మీరు టైం స్పెండ్ చేసి వారు చెప్పినట్టు వింటే చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా సుఖంగా మీ జీవితం గడపొచ్చు. ఓకేనా అండి? చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ యోగా క్లాస్లో 30 ఏళ్ళ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, 20 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు కదా. సో అన్ని స్టేజెస్, లైఫ్లో అన్ని స్టేజెస్ వాళ్ళు ఉన్నారు. అండ్ అన్ని స్టేజెస్ దాటేసి అందరికంటే గొప్పగా ఉన్నవారు ఉన్నారు. ఎస్, సో మనం వాళ్ళ సహాయం తీసుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అది వాళ్ళకేమీ లాభం చేయదు, నష్టం చేయదు, వాళ్ళకి అది అవసరమే లేదు, వాళ్ళకి లాభ నష్టాలు వాళ్ళకి అవసరమే లేదు. దట్ ఈస్ ఫర్ యూ. ఇప్పుడు ఒక శివలింగం ఉంది ఇంట్లో కానీ బయట గుళ్ళో కానీ, అభిషేకం చేస్తే మనకు మంచిది. we will get benefit if you do abhishekam or puja or namaskaram or bhakti, whatever. But there is no 1% benefit for Shiva. శివుడికి అవసరం లేదండి, శివుడికి అవసరం లేదు.
అభిషేకాలు చేయండి, ఇలా చేయండి, అలా చేయండి. అస్సలు శివుడు కోరుకోడు. దట్ ఈస్ ఫర్ యూ. అది మనకు, మన కోసం అభిషేకం గాని, ధూపదీప నైవేద్యాలు గాని, యజ్ఞాలు హోమాలు గాని, ప్రతిదీ దట్ ఈస్ ఫర్ యూ. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అలాగే, వాళ్ళు చెప్పింది వింటే మనకు మంచిది. ఓకేనండి. ఓం శివాయ గురువే నమః. ఓకే, నౌ వి విల్ టేక్ 1 or 2 questions, then we will wind up. వాకింగ్ ప్రాక్టీసులు చెయ్యాలి. యోగాలు, ప్రాణాయామాలు, వాకింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలండి. అందరు చేస్తున్నారా వాకింగ్ ప్రాక్టీస్? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరెవరు చేస్తున్నారు. చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. ఇంకా సార్ చేస్తున్నాం సార్. చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, మీరు ఇలా చెప్పగానే నేను ఇక్కడ చూస్తున్నా ఎవరు మాట్లాడుతున్నారని. సో సైలెంట్ గా ఉన్న వారిని కూడా అబ్జర్వ్ చేస్తున్నా నేను. That is necessary for us. ఓకే, ఇప్పుడు చెయ్యని వారు ఎవరు? వాకింగ్ చెయ్యని వారు హ్యాండ్ రేస్ చేయండి, లేదా చెప్పండి చేయట్లేదు అని చెప్పండి. అదిగో విజయలక్ష్మి గారు చేయట్లేదంట, హ్యాండ్ రేస్ చేశారు. ఎందుకు తల్లి? కాలు నొప్పి ఉంది కదా. ఇంకెవరు చేయట్లేదు? కుదరట్లేదండి నాకు. కిడ్స్ ఏంటమ్మా? ఉన్నారు ఇంట్లో, చిన్న కిడ్స్ ఇద్దరు ఉన్నారు నా మనవాళ్ళు. ఓకే, మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అందుకే కుదరట్లేదు. సో అవునండి. దిస్ రీజన్ ఈజ్ కంప్లీట్లీ 100% రిజెక్టెడ్. Come on, claps. కాదండి, వాళ్ళకి డైట్ పెట్టాలి కదా. నాకు యోగా క్లాసులు ఇవన్నీ అయ్యి వాళ్ళకి అన్ని చూసేటప్పటికి టైం ఉండట్లేదు. నో, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఎన్ని గంటలకు మీరు నిద్ర మేల్కొంటున్నారు తల్లి? 3:30కి అండి. 3:30కి మేల్కొంటున్నారు, వాళ్ళని అంటే నాకు చూసుకుంటున్నారు. నాకు వేరే ఇంట్లో నా పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయండి. అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళు ఈ యోగా క్లాస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు లేస్తారు. వాళ్ళందరూ వర్కింగ్. నేను వాళ్ళకి అన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టి ఉంచాలి. దీంతో నా టైం ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట లేదా అమ్మా? సమ్మర్ ఉంది కదండి, సమ్మర్ ఉంది కదా బాగా, ఈ వేడికి కింద సెల్లార్ లో చేయలేకపోతున్నాను, బయట రోడ్డు సమ్మర్ రీజన్ రిజెక్టెడ్. కమ్ ఆన్ క్లాప్స్. అంటే ఈ కారణము మీకే కాదమ్మా. ఈవినింగ్ చేయండి మేడం. ఇది ఏంటంటే మీకే కాదు, చాలా మందికి ఇదే కుదరట్లేదు. సమ్మర్ ఉంది, ఇంట్లో పని ఉంది, ఇవన్నీ మీకే కాదు, మీలాగా చాలా మందికి ఉంటాయి ఈ కారణాలు. నాకు గార్డెనింగ్ కూడా ఉందండి, అవన్నీ కూడా చూసుకోవాలి నేను. ఒక్కటే కాదు, ఈ గార్డెనింగ్ మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలి. సరే, మీకు గార్డెనింగ్ ఉంది, చిన్న పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, పూజా కార్యక్రమాలు చేయాలి, సమ్మర్ ఉంది, ఇన్ని కారణాలు ఉన్నాయి కదా. అంటే ఒక్కొక్క రోజు మరి డైలీ చేయట్లేదండి, ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తున్నాను. అలాని మొత్తానికి చేయకుండా ఉండట్లేదు, కానీ రెగ్యులర్ గా చేయడానికి కుదరట్లేదు. సరే, అండ్ ఇంకో విషయము, ఇది మనం ఈ రీజన్ రిజెక్టెడ్ అనేది ఓన్లీ విజయలక్ష్మి అమ్మకే కాదండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎవరైతే ఇలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరి రీజన్స్ రిజెక్టెడ్. ఎందుకంటే మీరు కైలాస మానస సరోవర యాత్రకు మీరు సిద్ధమైన వ్యక్తులు. అంటే సాక్షాత్ ఆ పరమశివుడు శక్తి నుంచి మీకు వచ్చిన ఇన్విటేషన్. ఎన్ని కోట్ల మందిలో, ఈ భూమండలంలో ఉన్న ఎన్ని కోట్ల మందిలో ఎంతమందికి అవకాశం వస్తుంది, అందులో మీరు ఎంత అదృష్టవంతులు. అండ్ నేను బిజీ ఉన్నాను, ఇంట్లో పనులు ఉన్నాయి, సమ్మర్ ఉంది, ఇలా ఒక 100 కారణాలు, వ్యాలిడ్ కారణాలని మీకు అనిపించినా సరే, మీరు శివా నన్ను తీసుకెళ్ళు, నువ్వే నాతో పరిక్రమ చేయించాలి, నేను గుర్రాన్ని మాట్లాడుకుంటా, పోటర్ అన్ని పెట్టుకుంటా, అయినా కూడా మీకు ఖచ్చితంగా
7 కిలోమీటర్ల వాకింగ్ తప్పదు. అండ్ అక్కడున్న వాతావరణాన్ని మీరు ఫేస్ చేయాలి. హై ఆల్టిట్యూడ్, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే అది ఫేస్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరమశివుడు మీకోసం మీరు ఒక్కడుగు గనక వెయ్యలేదా, పరమశివుడు తన చిటికెన వేలు గోటిని కూడా కదపడు. హీ నెవర్ బాదర్. అంతే, ఇప్పుడు శివలింగం లాగా ఉన్నాడు అక్కడ. అంతే, ఈ రోజు వెళ్తావా, నుంచి పరిక్రమ చేస్తావా, లాభపడతావా, అది మన ఇష్టం. తనకు నథింగ్ అండి. తను హీ నెవర్ బాదర్. బట్ ఇఫ్ యూ పుట్ 1 step and he will put 10 steps for you, he will arrange 10 steps for you. సో అదండి, అంటే నేనేమి లేదండి, మీరు ఇవాటి నుంచి 100% ట్రై చేస్తాను నేను. ఓకే ఓకే అండి, సరే. దట్ ఈస్ ద స్పిరిట్. వెరీ గుడ్. విజయలక్ష్మి, మీ పేరులోనే విజయం ఉంది. ఇంకేంటి, ఆ విజయాన్ని అందుకోవాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఓకే, రాజ్యలక్ష్మి అమ్మ, కడియాల రాజ్యలక్ష్మి అమ్మ, చెప్పండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేశారు. నిన్న భరత్ శర్మ గారు ఒక మెసేజ్ పెట్టారండి. అడ్వాన్స్ రేట్ పెరిగింది, కావాలంటే ఇక్కడ తీసేసుకోండి, లేదు అక్కడైతే ఇంకొక 3000 ఎక్స్ట్రా పడుతుంది అన్నారు. కరెక్ట్ గా ఎన్ని అడ్వాన్స్ అవసరం అవుతాయో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఓకే అమ్మా, ఓకే, గుడ్ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. సరే, అయితే ఇప్పుడు బయట ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, ఓకే, లెట్ మీ స్పాట్లైట్ మై. ఓకే, ఇప్పుడు బయట ఉన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ అండ్ బయట కరెన్సీ, మనకు యువాన్ అనేది చైనీస్ కరెన్సీ, సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అండి. ఓకేనా. సో మీరు ఈ యువాన్ కానీ డాలర్స్ కానీ ఎవరైనా మీరు దగ్గర పెట్టుకోవాలంటే, మీరు యాక్చువల్గా మీరు ఏదైతే డబ్బులు కట్టారో, ప్యాకేజీ ఏదైతే మీరు కట్టేసి ఉన్నారో, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కవర్. ఒక్క యువాన్ కానీ ఒక్క రూపాయి కానీ మనం ఖర్చు పెట్టించమండి. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నడవడానికి ఒక 2 స్టిక్స్ కావాలి అనుకున్నాం అనుకోండి, ఆ స్టిక్స్ కొనడానికి డబ్బు కావాలి. అండ్ ఏదైనా ఒక మంచి డిష్ నడుస్తుంది, మనకి ఇష్టమైంది, మనం ఎట్లాగో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు పెడుతున్నారు భోజనం, కానీ ఇంకేదో వెరైటీ బయట దొరికే అక్కడ చైనీస్ వెరైటీ తినాలనిపించింది, అప్పుడు డబ్బు కావాలి. లేదా బయట ఇంకేదైనా ఇంటికి కొనుక్కెళ్ళాలి, షాపింగ్ చెయ్యాలి. మన మహిళామణులు, భారతీయ మహిళామణులకు అత్యంత ఇష్టమైన పదం షాపింగ్, షాపింగ్, షాపింగ్. అవునా. సో షాపింగ్ చేయాలన్నా డబ్బు కావాలి. సో ఎంత పెట్టుకోవాలి, ఎంత అనేది ఒక్కొక్కరి స్థితి, సామర్థ్యం, వారి శక్తిని అనుసరించి 10,000 పెట్టుకుంటారా, 20,000 పెట్టుకుంటారా, 50,000 పెట్టుకుంటారా, మీ ఇష్టం. అయితే ఈ యువాన్ అనేది ₹1 14 రూపాయలు ఉంటుంది. అది అంటే 14 times more than the rupee. ₹1 ఈజ్ ఈక్వల్ టు 14 రూపాయలు. లేదంటండి, 16 రూపీస్ అంటండి. పెరిగిందా మళ్ళీ? పెరిగిందండి, ఆయన అదే మెసేజ్ పెట్టారు. అది ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాడండి, అది ఫ్లక్చుయేట్ అవుతుందమ్మా. సరే, ఎనీవే, అది 16 17, 18 రూపాయల, కావచ్చు. అది 16, అది 16, 18, 15, 14. సరే, దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ కంప్లీట్లీ ఆన్ అవుట్ సైడ్ కదా. సో ఇవి మీరు తీసుకుంటే తీసుకోండి, దట్ ఈస్ గుడ్. లేదు అనుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు ఇంకా యువాన్లు, డాలర్లు కొంచెం షార్టేజ్ నడుస్తుంది కాబట్టి, అండ్ ఇది మళ్ళీ మీరు ఇంకా ఇదేదో ఎక్స్ట్రా టెన్షన్ పెట్టుకోమాకండి మిగతా వారు. ఓకే సార్, వన్ డౌట్ సార్, తీసుకోగలిగితే చెప్పండి సార్. మన అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది పరిక్రమ చేయలేకపోతే వాళ్ళు కొంచెం పోనీ సర్వీసెస్ తీసుకోవాలి. సో పోనీ వి హావ్ టు పే దట్ బిల్ సార్. సో పోనీ అండ్ ఆర్ కరెక్ట్ అండి, పోనీ అండ్ పోర్టర్ ఎక్స్ట్రా ఏదైతే మాత్రం మనం జాగ్రత్త పెట్టుకోవాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు బెటర్, అది కొంచెం ఎక్కువనే ఉంటుంది కొంచెం.
అది కూడా ఎక్స్క్లూడింగ్ ద ఇటనరీ కాబట్టి ఎవరైనా అవును. గుర్రాలు లేదా పోర్టర్లు వీరిని బుక్ చేసుకోవాలనుకుంటే, అంటే మీ సామాన్లు మోయడానికి ఎస్ ఎవరైనా మనిషిని బుక్ చేయాలన్నా లేదా గుర్రంతో పాటు వెళ్ళాలన్నా అది మీకు తక్లాకోట్లోనే బుక్ చేసుకునేలాగా ఉంటుందండి. అంటే డైరెక్ట్ నేను పరిక్రమ చేసేటప్పుడు సడన్ గా నాకు కుదరట్లేదు, ఇమీడియట్ గా ఒక ఫోన్ కాల్ చేస్తే గుర్రం వచ్చేస్తుంది నేనున్న చోటికి అని అనుకోకండి. అలా ఉండదు సర్వీస్. తక్లాకోట్లోనే ముందే బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్న ఆ టోకెను టికెట్ని బట్టి మీకు యమద్వారం దగ్గర మీకు ఆ గుర్రాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోనీ పోర్టరు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ గుర్రం కావాల్సిన వారు డబ్బులు పెట్టుకోండి. దానికి ఎంత? దాదాపు ఒక 40,000 50,000 అది ఇంకా మన చేతిలో ఉండదండి. అది అక్కడున్న టిబెటన్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకున్న గుడ్ విల్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, భరత్ కుమార్ శర్మ అన్న పేరు వింటే చాలు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు చాలా మంచి ఎకనామీ రేట్లో మంచి క్వాలిటీ సర్వీస్ ఇస్తారు, మంచి సర్వీస్ ఇస్తారండి. సో మీకు అక్కడ ఈ బెస్ట్ డీల్ అనేది మీకు తక్లాకోట్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వారికి డైరెక్ట్గా మీరు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ₹1 1 ఎక్స్పెక్ట్ చెయ్యదు, అవసరం లేదు. మీరు వారికే డైరెక్ట్ పే చేసేలాగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 40,000 సంథింగ్ అరౌండ్. బట్ ఈ ఇయర్ మరి పెరిగిందో తగ్గిందో, పెరుగుతానే ఉందిగా. సో ఒక 50,000 అనుకోండి, ఒక 50,000 ఇండియన్ రూపీస్. ఓకేనా అండి? సో ఇది మరి చాలా మందికి తెలీదు. సో యూ డోంట్ వరీ, మళ్ళీ ఇదేదో కొత్త టెన్షన్ అని మళ్ళీ ఆ టెన్షన్ని మీరు మోయకండి. ఓకేనండి? రిలాక్స్గా ఉండండి. అండ్ ఎవరైనా తీసుకోగలిగిన వారు యూ కెన్ అరేంజ్ దట్ యువాన్. YEUAN అంటే అది చైనీస్ కరెన్సీ పేరు అన్నమాట, యువాన్. ఓకేనండి? అదే సార్, పోనీకి అక్కడే మనం ఇచ్చేవచ్చా? మన ఇండియన్ క్యాష్ తీసుకుంటారా పోనీకి? అక్కడ చేంజ్ చేయాల్సి, అక్కడ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటారు. సో ఆ ఎక్స్చేంజ్ రేటు కొంచెం ఎక్కువ అడిగారు అనుకోండి. సో అదే విషయం ఇందాక రాజ్యలక్ష్మి అమ్మ చెప్పిన పాయింట్ ఏంటంటే 3,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, మరి అరేంజ్ చేయగలిగితే మీరే తెచ్చుకోవచ్చు అని అంటున్నారు. సో ఎవరైనా అరేంజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. యువాన్లు లేదా ఇండియన్ రూపీసే తీసుకొచ్చుకోండి, అక్కడ మీకు ఎక్స్చేంజ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా అండి? గురువు గారు, అమ్మా, ఇప్పుడు మనము డైలీ ప్రాణాయామాలు, వాకింగ్, ఎక్సర్సైజెస్ అన్ని చేస్తాం కదా, అక్కడ మనం నడవలేమా? అందుకే కదమ్మా 50 రోజులుగా ఇంత కష్టపడేది, ఇంత చెమటోడ్చి ప్రతిరోజు కష్టపడేది అందుకే. సో ఎస్, పద్మలత గారు చెప్పిన ఈ పాయింట్ నిజంగా మన అందరం గుర్తుపెట్టుకొని, నా వల్ల ఎందుకు కాదు, 60 ఏళ్ళు వచ్చాయి, 65 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు, వాట్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఎ నంబర్. మీరు ప్రతిరోజు ఒక 5 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు, 10 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు, 100% యూ క్యాన్ డూ ద పరిక్రమ. లాస్ట్ ఇయర్ 73 ఏళ్ళ వ్యక్తి 3 రోజుల పరిక్రమ చేసున్నారు. ఇట్ ఆల్ నీడ్స్ విల్ పవర్ కావాలి, మనోధైర్యం, మనోసంకల్పం. గురువు గారు, రోజులో ఒక గంటలో ఎన్ని కిలోమీటర్లు నడవాలంటారు? ఇలా అంటే మనం అక్కడ నడవాలి అంటే ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎస్, ఇది ఆల్రెడీ మనం చెప్పున్నామమ్మా ఇంతకు ముందు క్లాసులలో, ఇంకోసారి చెప్తాను వినండి. సో ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 కలుపుకుంటే అట్లీస్ట్ 10 కిలోమీటర్స్ నడవాల్సిందే. 10 కిలోమీటర్స్ అంటే స్టెప్స్ పరంగా చూస్తే 10,000 స్టెప్స్ పైనే ఉంటుంది.
ఆల్మోస్ట్ 11,000 స్టెప్స్ వస్తుంది 10 కిలోమీటర్లు అంటే. అండ్ స్టెప్స్ వాకింగ్ కూడా పైకి కిందికి. అపార్ట్మెంట్లో ఉన్నవారు లిఫ్ట్ యూస్ చేసుకోకుండా మెట్ల మార్గం ద్వారానే మీరు ఇంకా కంప్లీట్ మెట్లనే వాడుకోవాలి. పైకి కిందికి అలా కూడా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ 10 కిలోమీటర్లు కొంతమంది 2 గంటలలో చేసేస్తారు, కొంతమంది గంటన్నరలో చేసేస్తారు, కొంతమంది 4 గంటలు పడుతుంది. 10 కిలోమీటర్లు చేయాలంటే 4 అవర్స్ పడుతుంది. నో ప్రాబ్లం, పట్టనివ్వండి. అక్కడ కైలాస పరిక్రమ స్లోలీ బేబీ స్టెప్స్గా మనం వాకింగ్ చేస్తూ చేయాలి. ఇక్కడ మనం రన్నింగ్లు, జాగింగ్లు, థ్రెడ్ మిల్లులు, ఇంక్లినేషన్ ఎలా చేసినా సరే, 8 వాకింగు ఎలా చేసినా సరే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం బేబీ స్టెప్స్ ఒక్కొక్కడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. అండ్ యోగా ప్రాణాయామ చేసిన వారికి ఎక్స్ట్రా బూస్టప్ సపోర్టు ఆల్రెడీ ఉండింది. చాలా మంది వారు వాళ్ళ కెపాసిటీ, స్టామినా ఇంప్రూవ్ అయింది అని చెప్పారు. సో గుర్రం అనేది చిట్ట చివరి ఆప్షన్గా పెట్టుకోండి ఎవరైనా అనుకుంటే, కానీ గుర్రం లేకుండానే నడిచే ప్రయత్నం చేయండి. ఓకేనండి. బట్ ఇట్ ఈస్ ఆల్ లిజనింగ్ టు యువర్ బాడీ. లేదు నేను ప్రాణాయామాలు, యోగాలు, వాకింగ్లు చేసినా కూడా నాకు కొంచెం సపోర్ట్ కావాలి, గుర్రం డెఫినెట్గా కావాలి అనుకునేవారు ఖచ్చితంగా తీసుకోండి. మొహమాట పడకండి, తీసుకోండి. డోంట్ టేక్ రిస్క్ విత్ యువర్ హెల్త్, విత్ యువర్ లైఫ్. డోంట్ టేక్ రిస్క్. ఓకేనండి. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్? బాలనాగమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చెప్పండమ్మా. ఒకటి సార్, ఇప్పుడు మనము ప్రాణాయామం, నాడి శోధన కానీ ఏది చేసినప్పుడు మనము హోల్డ్ చేస్తున్నాం కదా సార్, అలాంటి టైంలో మన చెస్ట్ ఇది ఇట్లా ఫ్రంట్ వచ్చినట్టు అనిపిస్తుందా సార్? అది ఫీలింగ్ అంటే మనకు కొంచెం ఆ, హోల్డ్ ఆ, చేసినప్పుడు, ఓన్లీ హోల్డ్ ఆ. చేసినప్పుడు వస్తుందమ్మా. అయితే ఇది హోల్డింగ్ అనేది 2 రకాలుగా హోల్డింగ్ ఉంటుందమ్మా. దాన్ని కుంభక అని అంటారు. బాహ్య కుంభక, అంతర్కుంభక. బాహ్య కుంభక అంటే బ్రీత్ అవుట్ చేసి హోల్డ్ చేస్తే బాహ్య కుంభక. బ్రీత్ అవుట్ అనగానే మీ లంగ్స్ బెలూన్, మన శరీరంలో లంగ్స్ లో ఉన్న ఆ బెలూన్స్ మనం ఒకరోజు చూపెట్టాం కదా, బెలూన్స్ అవును. చేసి. సో ఆ బెలూన్ అంతా ఖాళీ అయిపోతుంది, ఎంటీ. అవును. సో అలాంటి టైంలో ఎట్లాంటి చేంజెస్ ఉండదు. కానీ ఇన్హేలేషన్ టైంలో మొత్తం బెలూన్ మొత్తం ఫిల్డ్ విత్ ఎయిర్, కాబట్టి మీ పొట్ట ముందుకొచ్చేస్తుంది అండ్ ఛాతీ భాగం ముందుకొచ్చేస్తుంది. డెఫినెట్గా ఆ లంగ్స్ ఏరియా మొత్తం ఫిలప్ అయిపోతుంది. బాటమ్ పోర్షన్ ఆఫ్ ద లంగ్స్, మిడిల్ పోర్షన్ ఆఫ్ ద లంగ్స్ అండ్ అప్పర్ పోర్షన్ ఆఫ్ ద లంగ్స్ విల్ ఫిల్ ఇట్ అప్. అండ్ నాడి శోధనలో మీరు బ్రీత్ ఇన్ చేసి హోల్డ్ చేశారు. దట్ మీన్స్ ఫుల్ టోటల్ బెలూన్ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ ద ఎయిర్. దెన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు మొత్తం ఖాళీ. కానీ సార్ నాకు అట్లా ఏమనిపించింది అంటే సార్, బ్రీత్ చేసినప్పుడు మొత్తం కింద మన స్టమక్ నుంచి అంతా ఫిల్అప్ అవుతుంది సార్. మనం హోల్డ్ చేసినప్పుడు మాత్రం మన ఈ లంగ్స్ ఏరియా మాత్రం ఇట్లా మన ఫ్రంట్ వచ్చినట్టు నా ఫీలింగా, లేకుంటే అది కరెక్టా రాంగా? అనిపిస్తుంది. కరెక్టే కదమ్మా, కరెక్టే అమ్మా, కరెక్టే. ఫిలప్ మళ్ళీ ఇన్హేల్ చేసినప్పుడు మొత్తం ఖాళీ అవుతుంది సార్. ఎక్సెల్ కాకపోతే చేసినప్పుడు ఖాళీ అవుతుంది. ఖాళీ అవుతుంది. ఓన్లీ హోల్డ్ చేసినప్పుడు మాత్రం ఈ ఈ ఫ్రంట్ ఇది మాత్రం మిగతా అంతా ఉంటుంది సార్. కాకపోతే అన్నిటికంటే ఎక్స్ట్రా ఈ లంగ్స్ ఏరియానే కొంచెం ముందుకు వచ్చినట్టు ఎక్కువ అనిపిస్తుంది సార్. అలాగే రావాలి, అదే కరెక్ట్ పద్ధతి. మీరు చేసేది కరెక్ట్. ఓకే సార్, ఓకే. అదే డౌట్ ఉండే సార్. కంటిన్యూ చేయండి అమ్మా. అండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఓకే సార్. అమ్మా. సార్ శివాయ గురువే నమః సార్. ఓకే అమ్మా, సో మీ చెప్పండి. రాజేశ్వరి మద్దూరి. రాజేశ్వరి గారు చెప్పండి. సో మీ అందరి పర్మిషన్ తో నేను ఒకటి చూపిద్దామని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా. మేము అంటే మార్చే
అమ్మవారు సంకల్పించిన ఇదేంటంటే మేము ఒక లలితా పరమేశ్వరి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసే ఆ భాగ్యం కల్పించింది సార్ ఆవిడ. ఓకే ఓ సో ఒక్కసారి మీరు అందరూ చూసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. చేసుకుంటారని చెప్పి ఈ చిన్న- ఆలయం ఈ ఆలయమేనమ్మా మీరు నిర్మించిన ఆలయమా? అవునండి. ఓ దట్స్ ఫెంటాస్టిక్ అమ్మా. ఆహా, చాలా గొప్ప అందుకనే విషయం. అందుకనే మహాదేవుడు ఇన్నాళ్ళకి మమ్మల్ని రమ్మన్నాడు సార్. Very good, జస్ట్ very good. మినిట్ ఇది ఓకే చూపెట్టండి అమ్మా. ఓకే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇది ఫ్లిప్ ఎలా చెయ్యాలో తెలియట్లేదు. ఒక్క సెకండ్ సార్. కెమెరా ఫస్ట్ ఈయన వినాయక్ తిప్పండి అమ్మా. కెమెరా sorry, తిప్పండి. yeah, yeah, yeah. తిప్పండి. చూడండి. Protect the temple. ఇప్పుడు ఈయన బాగుంది. ఈయన వినాయకుడు సార్. అలాగే పెట్టండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. చాలా చాలా అందంగా ఉన్నారు వినాయకుడు. చాలా అద్భుతంగా ఉన్నారు. వీరందరూ కంచి నుంచే వచ్చారు సార్. అవునమ్మా, ఇక్కడే మెయిన్ శిల్పులు. గణపతి స్థపతి చేసిన టెంపుల్ సార్ ఇది. గణపతి సచ్చిదానంద స్వామి వారు విజిట్ చేశారు. స్థపతి సార్, స్థపతి హూ కన్స్ట్రక్టెడ్ భద్రాచలం టెంపుల్. ఆర్కిటెక్ట్. అవునండి, అవును, చాలా గొప్ప. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సార్. ఇండియా స్థపతి అండి, గణపతి స్థపతి, వాళ్ళ అబ్బాయి జయేంద్ర స్థపతి, వీళ్ళిద్దరూ కలిపి చేసిన పని అండి. The one who is speaking is my husband Vijay Kumar sir. ఓకే, నైస్ టాకింగ్ టు యూ సార్. ఎక్సలెంట్. కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అమ్మా. కొంచెం ఆ సుబ్రహ్మణ్య స్వామిని మాకు కల్లారా కొంచెం రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే ఓకే. అద్భుతంగా ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి. వెంకటేశ్వర ముద్రలో ఉన్నారు కదా, వరముద్ర, అభయ ముద్ర. అభయహస్తం, వరహస్తం, మురుగన్. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. ఆయన వాహనం నెమలి, పీకాక్. అవునండి, అవునండి. అండ్ ఫైనల్లీ అమ్మవారు చిన్న బాణలింగం కూడా పెట్టాం సార్. ఓకే ఓకే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. It is a 5 feet statue sir. Idol, 5 feet idol. ఆవిడ ఇంకాస్త దగ్గరికి వెళ్తాను సార్. జస్ట్ దూరం నుంచి ఫస్ట్ చూపించి వెళ్దామని చెప్పేసి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం బాలా త్రిపుర సుందరి దేవి నమః. ఈయన పంచాయతనమును శివ పంచాయతనం ఉంది సార్. ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. యా యా, క్లియర్లీ విజిబుల్. ఇది చిన్న మేరు. అవునండి, అభిషేకానికి దానికి మేరు, శ్రీ మేరు సార్. శ్రీమేరు. దీని అంటే చక్రం అంటే అది సార్ వెనకాల, అదే ప్లేట్ అన్నమాట. ఇదేమో మేరు అంటారు సార్, శ్రీమేరు అంటాం దీన్ని. మాకు ఇక్కడ మా భాష ఇది, మరి ఐ డోంట్ నో పీపుల్ ఏం మాట్లాడతారు. శ్రీచక్రమేరు ఆర్ శ్రీమేరు, ఎనీథింగ్ ఇస్ ఫైన్ అమ్మా. ఇక్కడ అమ్మవారు కుంకుమ పూజ రోజు చేసుకుంటారు సార్. అవును, ఇప్పుడు శ్రీచక్రం ఉంటే, శ్రీమేరు ఉంటే ఖచ్చితంగా కుంకుమార్చన డెఫినెట్ గా ప్రతిరోజు చేయాల్సిందే. చేయాలి. అగో బాణలింగం సార్, అదేమో స్ఫటికలింగం, ఇది బాణలింగం. ఇవి రెండు, ఇవన్నీ కూడా అభిషేకం కోసం సార్. ఇది ఓన్లీ కుంకుమ పూజ కోసం పెట్టాం సార్. చాలా సంతోషం అమ్మా, చాలా అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. చాలా సంతోషం అమ్మా. మన సండే ఒక టెంపుల్ విజిట్ అవుతుంది సార్ మనకి. ప్రతి వారం కదా. సండే లాస్ట్ సండేనేమో తిరుపతి చూపించింది గజ్జల లక్ష్మి గారు. అవును, రోజుకొక విశేషం సార్. అవునండి, శ్రీమాత్రే నమః. అవునండి. అదే సార్, మీరు రోజు శ్రీమాత్రే నమః అంటారని నాకు ఒక్కసారి నేను అమ్మవారిని నాకెందుకో ఆవిడ కల్పించిందేమో నాకు తెలీదు, చూపించాలని ఒక కోరిక.
ఇన్నాటికి కుదిరింది. అమ్మా అమ్మ లేనిదే మనకందరికి మనకేం లేదు జన్మ కదమ్మా, మొత్తం ధన్యమైందండి. అమ్మతోనే కదమ్మా. అదండి. అమ్మ ముందు ఉంటే అన్ని ముందు ఉన్నట్టు. ఐఎమ్ బ్లెస్డ్ సార్. ఆవిడ నన్ను కేర్ చేస్తుంది, నేను ఆవిడ్ని కేర్ చేస్తాను. అలా మేమిద్దరం అగ్రిమెంట్ అన్నమాట మాకు. అమ్మ వీలుంటే మీరు ఈ 3 ఫోటోలు కొద్దిగా మీరు గ్రూప్ ఇదేది గురువు గారికి పంపించండి, గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. తప్పకుండా సార్, తప్పకుండా అండి. అది ఇప్పుడు ఎందుకంటే శివాలయం టెంపుల్ విషయం, ఒక్క నిమిషం సార్. టెంపుల్ విషయంగా ఇదిగో ఇది ప్రాంగణం సార్. అంటే ఇది లోపల మన ఇది పెద్దగా ఉంది. ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. దట్ ఈస్ మెయిన్ ఏ ఎంట్రన్స్. ఊరు అమ్మా ఇది? ఇది ఏ ఊరు అమ్మా విశాఖపట్నం ఇది? సార్, విశాఖపట్నం. ఓకే, ఇదిగో విశాఖపట్నంలో ఏ ప్లేస్? అమ్మవారు సింహవాహిని. విశాఖపట్నం ఎక్సలెంట్. ముషిడివాడ అనే ప్రాంతంలో సిద్ధార్థ నగర్ లో ఉందండి ఇది. చిన్న ముషిడివాడ. ఓకే, సో ఇది అందరికి ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ గుడి దర్శిస్తామండి. తప్పకుండా సార్. మనది కైలాస మా యాత్ర details అయిన అన్ని తర్వాత పెట్టండి. అందరం కలిసి విశాఖపట్నం వెళ్దామండి. ష్యూర్ అమ్మా, ష్యూర్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నిజంగా మీరు మేము కూడా కూడా చాలా 26 అదృష్టవంతులం. బ్యాచ్ ఏనండి? మీరు కూడా మేము జూన్ జూన్ సెకండ్ బ్యాచ్ సార్, జూన్ సెకండ్ బ్యాచ్. ఓకే. ఇదిగో ఇది మొత్తం ఆలయ ప్రాంగణం సార్. ఇది బయట. ఇక్కడేమో ధ్వజస్తంభాన్ని చూపించండి అమ్మా. ధ్వజస్తంభం. ఒక్క నిమిషం సార్. ఇది చిన్న ముషిడివాడ ప్రాంతంలో ఈ మధ్య ఈ రాష్ట్ర గవర్నమెంట్ టైంలో శారదా పీఠం పేరు బాగుంటారు. శారదా పీఠం దగ్గర సార్. శారదా పీఠానికి ఒక 2 కిలోమీటర్ల యువతలండి. ఓకే ఓకే అండి. అది పైన ఏమో పైన అష్టమాతృకలను పెట్టాం సార్. అవునమ్మా, బాగుంది. చాలా చాలా అంటే అద్భుతం. మేం పెట్టామని అనడం నాకు గర్వం అవుతుంది. కాదు, ఆవిడ పెట్టించుకుంది. అంతేనండి, ఆవిడ సంకల్పమే, మనం ఏంటండి నిమిత్త మాత్రం. అంతేనండి. ఇదిగో ఇదేమో ఇంకా కొంచెం ఇది చేయాలి. ఇది ఆవిడికి మరి యాగశాల ఉండాలి కదా సార్. అవును అవును. అది ఇలా యాగశాల. అతను ఆవరణార్చనలు, సుబ్రహ్మణ్య హోమాలు, గణపతి హోమాలు అన్ని చేస్తూ ఉంటారు సార్. మా బ్రహ్మగారు ఇంకా ఆయన ఇంట్లో అనుష్ఠానంలో ఉన్నారు. వస్తారు ఇంకొక 10 నిమిషాలు అనుకుంటాను. ఈ రోజు ఈ పాటికి వచ్చేవారు. నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లం. దట్స్ ఓకే, దట్స్ ఓకే. అది విషయం. దిస్ ఇస్ ఆల్ ప్రాంగణం ఆఫ్ ధన్యులు టెంపుల్. ధన్యులు, చాలా పుణ్యాత్ములమ్మా. మీరు చేసిన పని చాలా చాలా గొప్ప పని. ఇది ఏంటంటే ఇంకా ఉండిపోతుంది సార్. నేను చేయలేదు సార్, ఆవిడ చేయించుకుంది. అమ్మో, అదే దైవం కొట్టేస్తుంది. దైవం మానుష రూపేణ యా, మీ ద్వారా చేయించుకున్నారు కదా. అది ఇగో సార్. ఇవి కాళీ, అదే సిద్ధిదాత్రి అవన్నీ ఉంటాయి కదా సార్. నేను పేర్లు ఇప్పుడు మర్చిపోయాను. ఇదిగో సార్, అలా కనిపిస్తున్నాయా సార్? కనిపిస్తున్నాయమ్మా పైన. యా, ఓకే ఓకే. ఈవిడ సంతోషి మాత. అంటే ఆవిడ వినాయకుడికి సిస్టర్ అట సార్. అవును అవును. సంతోషి మాత. అందుకని ఆవిడ్ని పెట్టమని చెప్తే అది కూడా పెట్టాం. ఇది వినాయకుడి ఉపాలయం గనక, అది వినాయకుడి ఉపాలయం గనక ఇక్కడ వినాయకుడిని పెట్టారు. అదిగో సార్ టెంపుల్ అంతా పైన గోపురం ఆ విధంగా ఉంది. సారీ, నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం అమ్మా. నాకు ఇక్కడ చూస్తే నాకు ఒళ్ళు తెలియదు సార్. లేదు లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈవిడ కోసం అని మేము ఎదురుగుండా ఒక అపార్ట్మెంట్ పర్చేస్ చేసుకుని, ఈవిడ లలితా పరమేశ్వరి బ్యాక్ సైడ్. అవునండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. అదిగో సూర్య భగవానుడు పొద్దున్నే ఆవిడని చూస్తూ ఉంటాడు ఆయన. అది ఇదిగో సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి ఇది ఆయన ఉపాలయం గనక ఇది ఇక్కడ అన్నమాట. అవును అవునమ్మా. ఈవిడ సరస్వతి. ఈ సంతోషి మాత, సరస్వతి అష్టమాతృకల్లో రారు సార్. ఇగో అక్కడే అష్టమాతృకలు ఉంటారు. అవును, అది ఎక్స్ట్రా పెట్టారు మీరు. అవి ఎక్స్ట్రా రిక్వెస్ట్ చేశారు సార్ ఎవరు. అది ఆవిడేమో సిద్ధిదాత్రి, ఈవిడ సిద్ధిదాత్రి. అది పేర్లు మర్చిపోయానండి. కూష్మాండ అవన్నీ ఉన్నాయి. నో ప్రాబ్లం అమ్మా. చాలా చక్కగా గుడిని నిర్మించారమ్మా. అది ఇంకా ఇక్కడేమో నాగశిల పెట్టాను సార్. నాగశిల పెట్టుకున్నాము. ఇది ఇలాగే పెట్టండి అమ్మా కొద్దిసేపు.
ఆ, ఇది ఏంటంటేనండి, అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇది కుండలిని శక్తికి సింబాలిజం అండి, ప్రతిరూపం. కుండలిని శక్తి, మన శరీరంలో ఉన్న కుండలిని శక్తి ఓ, ఇలా మన శరీరం కింది నుంచి మూలాధార చక్రం నుండి మూలాధార స్వాధిష్టాన మధ్యలో జై కుండలిని శ్రీరామ్. శక్తి నిక్షిప్తమై ఉంటుంది. సో ఆ కుండలిని శక్తిని జాగృతపరచి మన ఎనర్జీస్ పైకి ఇలా అల్లుకొని పైకి వస్తూ ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహట, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార బయటికి ఇంకా సకల విశ్వంలోకి మనం ప్రయాణించడం. సో ఈ సింబల్ ఎక్కడ కనిపించినా చాలా చక్కగా నమస్కారం చేసుకొని పూజ చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ రిప్రజెంట్స్ యూ ఓన్లీ, మిమ్మల్నే రిప్రజెంట్ చేస్తుంది. మీలో ఉన్న ఆ కుండలిని శక్తినే చూపిస్తుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ జస్ట్ స్నేక్ అండి, ఆ ఎనర్జీ ఫ్లో. ఓకే అమ్మా, చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా ఇది టెంపుల్ సార్. ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ ఒక శివాలయం కన్స్ట్రక్ట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది సార్. అవునా? ప్రాజెక్ట్ ఒకటి, ఇంకా ఇవన్నీ మెయిన్ ఓకే. ప్రాజెక్ట్స్ కింద మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు అందుకని ఇగో ఆ అపార్ట్మెంట్ మేము తీసుకుని అక్కడికి వచ్చాను సార్. ఓ ఓకే అమ్మా. అందులో ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఇక్కడ అమ్మవారిని మేము సేవించుకోవడానికి ఆవిడ మాకు భాగ్యం కల్పించిందన్న సంతోషంతో వచ్చాం సార్. అండ్ దిస్ ఇస్ అవునమ్మా. విజయ్ కుమార్. Yeah. He's taking all the pain for everything, of course with my support. నమస్కారం ఆ అండి. మాట అందరికీ అంటారో నమస్కారం లేదో అండి. అని చెప్పనేసి విన్నామమ్మా. ఆ మాట అందరికీ పక్కగా నమస్కారం అమ్మా. అండి. అందరికీ నమస్కారం సార్. మీరు చేసిన నమస్కారం. ఈ పుణ్యకార్యం నేను తరతరాలు చేసింది ఉండిపోతుందండి. ఎప్పటికీ కాదు సార్. అది అంటే దైవం మానుష రూపేణ ఆ నాకు దైవమే ఇక్కడ రాసి మీతో పెట్టింది, చేయించింది. ఇక్కడ రాసి పెట్టింది. ఆ విధంగా అవకాశం ఆవిడ ఇచ్చింది అంతే. అవునండి. అరే అంటే భగవంతుడు మనిషి రూపంలోనే ఈ సకల సృష్టికి మేలు చేస్తాడు. ఇదేమో కళా ప్రాంగణం సార్. ఇదిగో కళావేదిక, నృత్య కళావేదిక అని పెట్టాం కానీ అన్నిటికీ కళావేదిక కింద. ఇదేమో కిచెన్ సార్. అది ఇంకా దాని తాళాలు నా దగ్గర లేవు. మరి ఆవిడికి వంట వండాలి కదా సార్. ఆవిడకి రోజు నైవేద్యం అది పెట్టాలి కదా. అందుకని ఆవిడకి ఇది కిచెన్. ఏమండి, మీరు ఇవాళే ఆ ఫోటోలన్నీ పెట్టి గుడి అడ్రస్ తో సహా మీ కాంటాక్ట్ నెంబర్ కూడా గురువు గారికి పంపించండి. గురువు గారిని అడిగి తీసుకుంటా. తప్పకుండా సార్, తప్పకుండా. అదే చెప్తున్నాను కదా, మేము మిమ్మల్ని అందరినీ అర్థించడానికి కూడా ఒక స్వార్థంగా ఫోన్ చేశాను. ఎందుకంటే చూపిస్తున్నాను, ఎందుకంటే శివాలయానికి ఒక చాలా పెద్ద మంచి ప్రాజెక్ట్ విషయం. సార్ అది. లేదు, ఇది మీరు చూపెట్టడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అని ఇన్స్పైర్ అవుతారు. ఇంకా మిగతా మన వాళ్ళు కూడా చాలా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు తోచినట్లుగా చేయొచ్చుగా. అందుకని దైవ కార్యం చేయాలి. అవును. ఇంటింటికి ఓ పుష్పం అయితే ఈశ్వరికి ఓ దండ అని చెప్పి ఇలాగా మనం మన ప్రయత్నం అంటే అన్ని ఆవిడే కల్పిస్తుంది. మళ్ళీ మన చేతుల్లో ఏం లేదు, కానీ మన ఊరికే బిల్డప్ అన్నమాట మనది. ఈ ప్రాజెక్ట్ ఎందరో మహానుభావులు ఉన్నారండి. ఈ ప్రాజెక్ట్ ఎందరో మహానుభావులు ఉన్నారు. మొట్టమొదట ఈ గ్రామస్తులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బాగున్నారండి. మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుందమ్మా. 1200 గజాల స్థలం ఈ లేఅవుట్ వాళ్ళు కేటాయించారు గుడి కోసం. ఓకే. వాళ్ళు ఒక పార్క్ పక్కన పెట్టుకున్నారు వాళ్ళ క్రీడా ప్రాంగణం కోసం. ఈ విధంగా క్రీడా ప్రాంగణం కోసం పక్కన పెట్టుకుని దాంట్లో పార్ట్ మాకు గుడికి కేటాయించారు. ఇట్స్ ఫెంటాస్టిక్ సార్. 1200 గజాలు అంటే మంచి స్పేసియస్, అందులో టెంపుల్. 1200 గజాలు గ్రామస్తులు మాకు ఇచ్చారు. నాతో కలిసి పనిచేసిన సుమిత్ర గారు నేను కలిపి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సుమిత్ర గారి ఆరోగ్యంలో కొంచెం పెద్ద వయసు అవడంతో పూర్తిగా గుడికి నా సమయాన్ని కేటాయించుకోవడం కోసం గుడికి దగ్గరగా మళ్ళీ షిఫ్ట్ అయ్యామండి, టౌన్లోంచి, విశాఖపట్నం టౌన్లోంచి. ఓకే అండి, చాలా సంతోషం సార్. విజయ్ కుమార్ సార్
అండ్ అమ్మ, మీరిద్దరూ చేసిన ఈ పని తరతరాలకు నిలిచిపోయే పని చేశారు. చాలా సంతోషం అమ్మా. అండ్ మా అందరికి కూడా ఎందరికో ఇన్స్పిరేషన్ మీరు చేసే ఈ పని. ధన్యోస్మి అమ్మా. ధన్యోస్మి సార్. నమస్తే సార్ అందరికి. నమస్తే అమ్మా. శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీరు ఒకటి గమనించారా అండి, మన మన భారతీయ సంస్కృతిలో, మన భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం అనేది అత్యంత ప్రశిష్టమైంది, చాలా ఉత్తమమైంది. రాజులు, మంత్రులు, ఎవరున్నా సరే, ఎప్పుడైనా సరే ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. అండ్ ఒక్క ఆలయము కట్టాలంటే ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవడు, ఇలా ఒక 4-5 జనరేషన్స్ ఒక్క ఆలయాన్ని కట్టడానికి వాళ్ళ లైఫ్ టైమే ఇచ్చేస్తారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న గుళ్ళు, ముఖ్యంగా తమిళనాడులో చాలా చాలా గొప్ప పెద్ద గుళ్ళు ఉంటాయి. పంచభూతాల ఆలయాలు, నవగ్రహ ఆలయాలు, ఇంకా చాలా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడినవి. అవి కూడా ఎలా అంటే కంప్లీట్ ఒక 4-5 జనరేషన్స్ వాళ్ళ జీవితాన్నే సమర్పిస్తే ఒక గుడి తయారవుతుంది. సో ఒక్క గుడికి వెళ్ళడము అని అంటే అది ఎంతో పుణ్యము, భాగ్యము ఉంటే ఆ అదృష్టం దక్కదు. మరి అలాంటిది విజయ్ కుమార్ దంపతులు గుడి నిర్మించారు. సో వారి ఎంత అదృష్టవంతులు, ఆ భగవంతుడు వారిపై చూపిన కృప ఎంత అమోఘమైంది. సో ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా అవసరం అండి. ఎందుకంటే బయట సమాజంలో నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పీపుల్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు పాజిటివ్ పీపుల్ ఎక్కువ అవ్వాలి, భక్తులు పెరగాలి, యోగులు పెరగాలి. అప్పుడే ఇంకా ఈ మంచి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఓకేనండి. సో చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం. ఓం శివాయ గురవే నమః. ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ రేపు కలుద్దామండి. అండ్ గురుగారు ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. అదే ఇది రెగ్యులర్ గా వాకింగ్, మళ్ళీ నేను అమ్మవారి గురించి చూస్తూ వాకింగ్ లో మొత్తం చూస్తున్నానండి. ఓకే అండి, చెప్పండి. అదే మన వాళ్ళకి వాకింగ్ ట్రాక్ చూపెడదాము, అడవి చూపెడదామని చెప్పనేసి లాస్ట్ ఒక నిమిషం ఛాన్స్ తీసుకున్నా. ఓకే, కొంచెం చూపెట్టండి. ఓకే, ఫైన్. ఓకే అండి, దిస్ ఇస్ ద వాకింగ్ ట్రాక్, మట్టి రోడ్డు, చాలా అద్భుతమైన అడవి. 3 కిలోమీటర్ ట్రాక్ అండి. అయితే ఇది చూస్తూ ఉండండి, కానీ ఇలా ట్రాక్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అక్కడనే నేను చేస్తాను అన్నట్టు ఉంచుకోకండి. ఎక్కడైనా సరే, ఎక్కడ కుదిరితే అక్కడ వాకింగ్ చేయండి. ఇప్పుడు వీరభద్రరావు గారు అండ్ శేషసాయి దంపతులకు ఇక్కడ చేసే అవకాశం దక్కింది కాబట్టి వారు చేస్తున్నారు. కానీ బాల్కనీలో కానీ, టెర్రస్ పైన కానీ, బయట ఎర్లీ మార్నింగ్, నైట్లో ఎక్కడైనా గార్డెన్లో కానీ, ఎక్కడ వీలైతే అక్కడ, వేరెవర్ పాసిబుల్, ప్లీజ్ కంటిన్యూ వాకింగ్ అండి. ఓకే అండి. సో వీరభద్రరావు గారు, చాలా బాగుంది అడవి ప్రాంతం, మట్టి రోడ్డు, వెరీ గుడ్ అండి. ఇవాళ చాలా ప్లెజెంట్ గా ఉందండి వాతావరణం. రాత్రి కొద్దిగా వాన పడినట్టుంది, చాలా కూల్ బ్రీజ్ వస్తుంది. వాళ్ళ హ్యాపీ. గురుగారు, ఇంకోటి ఇందాక వారు ఆ దేవాలయం అంతా చూపెట్టారు కదండి, ఆ ఫోటోగ్రాఫ్స్ నేను ఇందాక వారిని సభాముఖంగా అడిగాను. ఇస్తానండి, ఆవిడ మనకి ఇవ్వగానే నేను షేర్ చేస్తాను. నో వరీస్. అట్లానే వారి కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకునేసి అది షేర్ చేయండి. షూర్ అండి, షూర్. ఓకే, సరే అండి. అందరూ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, అందరూ మ్యూట్లో ఉండండి దయచేసి అందరు మ్యూట్లో ఉండాలి. ఓకే, నౌ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. వాకింగ్ ప్రాక్టీస్, యోగ సాధన, ఆసనాలు అండ్ ప్రాణాయామాలు ఖచ్చితంగా
చెయ్యండి. గుర్రం తీసుకోవాలి అని అనుకునే వారు కూడా ఖచ్చితంగా చేయండి. గుర్రం మీద కూర్చునాల్సింది మీరే. ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించినట్టు ఆ గుర్రం పైన మిమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్తాడు ఆ గుర్రాన్ని నడిపే వ్యక్తి. అవునా? సో కూర్చోవాల్సింది మీరే. సో అక్కడున్న ఆ వాతావరణము హై ఆల్టిట్యూడ్, లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ధ్యాస, మీ ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా వీటిపైనే పెట్టండి. ఇదొక మిషన్ లాగా, ఇదొక లక్ష్యము, ఇదొక షార్ట్ టర్మ్ గోల్, లైఫ్ సెటిల్మెంట్ గోల్ ఇది. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవకాశం మనకు మళ్ళీ ఆ భగవంతుడు ఎప్పుడు ప్రసాదిస్తాడో మనకు తెలీదు. సో అవకాశం ఈసారి వచ్చింది కాబట్టి 100% యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. ఓకే అండి. ఓం శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః.